అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. మంచి మాట మిత్రులందరికీ దాసోహం అండి. ఒకరోజు శ్రీకృష్ణుని దగ్గరికి దుర్యోధనుడు ధర్మరాజు వస్తారు. మొదటగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ, నాకు 100 మంది సోదరులున్నారు, అందరికీ అండగా నేనే నిలిచాను. ధర్మరాజు మాత్రం తమ్ముళ్లపై ఆధారపడ్డాడు. ఆయన వల్ల తమ్ముళ్లకు నష్టం తప్ప జరిగిన లాభం లేదు. జూదం తప్పని తెలిసింది నేను ఆడకుండా మా మామ శకునితో ఆడించాను. అదే ధర్మరాజు నేరుగా తనే జూదంలోకి దిగాడు. ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి భార్యను కూడా పణంగా పెట్టాడు. సర్వం కోల్పోయి అడవుల పాలయ్యాడు. అయినా అందరూ ధర్మరాజునే మంచివాడు అంటున్నారు, అసలు ఎందుకు ఇలా అని ప్రశ్నిస్తాడు. దానికి శ్రీకృష్ణుడు, నేను సమాధానం చెప్తా, కానీ ముందు మీ ఇద్దరికీ ఒక పని చేస్తారా అంటాడు. ఇద్దరూ సరే చేస్తామని చెప్తారు. శ్రీకృష్ణుడు దుర్యోధనతో మాట్లాడుతూ, దుర్యోధన, నువ్వు నీకంటే 5 మంచివారిని తీసుకురా అని చెప్తాడు. అదేవిధంగా ధర్మరాజు, నువ్వు వెళ్ళి నీకంటే 5 చెడ్డవారిని తీసుకురా అని చెప్తాడు. ఇద్దరూ సరే అని వెళ్ళారు. సాయంత్రానికి ఇద్దరూ ఖాళీ చేతులతో తిరిగి వస్తారు. ముందు కృష్ణుడు దుర్యోధనతో, ఏమిటి, ఏమైంది, ఎవరినీ తీసుకురాలేదు అని ప్రశ్నించాడు. దానికి దుర్యోధనుడు, నాకంటే మంచివారు ఒక్కరూ కనిపించలేదు. ప్రతి ఒక్కరిలోనూ నాకంటే ఏదో ఒక చెడ్డ గుణం కనిపించింది. అందుకే ఖాళీ చేతులతో వచ్చానని బదులిస్తాడు దుర్యోధనుడు. ఈసారి కృష్ణుడు ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ధర్మరాజా, నువ్వు కూడా 5 తీసుకురాలేదేమిటి, ఖాళీ చేతులతో వచ్చావు అని ప్రశ్నిస్తాడు. దానికి ధర్మరాజు సమాధానం చెప్తూ, కృష్ణ, లోకంలో నాకంటే చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని ఊరంతా వెతికాను. నాకంటే చెడ్డవారు ఎవరూ కనిపించలేదు. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక మంచి గుణం కనిపించింది. అందుకే ఎవరినీ తీసుకురాలేకపోయానని సమాధానం చెప్తాడు ధర్మరాజు. ఇదంతా విన్న శ్రీకృష్ణుడు, చూసావా దుర్యోధన, నీవు మనుషుల్లో చెడ్డ గుణాన్ని చూసావు కాబట్టి నీకు ఎవరూ మంచివారు దొరకలేదు. అదేవిధంగా ధర్మరాజు మనుష్యుల్లో మంచి గుణాన్ని చూశాడు. అందుకే ఆయన ధర్మరాజు అయ్యాడు. ప్రజలంతా ఆయన్ని ధర్మరాజు అని కీర్తిస్తున్నారు. ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా అని చెప్తాడు. దీనితో దుర్యోధనుడికి అసలు విషయం బోధపడుతుంది. అవునండి, ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ఎదుటివారు తప్పులను ఎంచేవారే ఎక్కువ అవుతున్నారు. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక మంచి గుణం ఉంటుంది. దానిని గుర్తిస్తే మనలో కోపం, అసూయలకు తావుండదు అనే గొప్ప సందేశాన్ని ఈ కథ చెప్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై గోవింద.